సంఘమిత్ర అనే తమిళ సినిమా గురించి ఇప్పుడు అందరూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. బాహుబలి తరువాత సౌత్ లో ఇంత భారీ బడ్జెట్ తో తీస్తుంది ఈ సినిమానే. రమారమిగా 250 కోట్ల బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో లాంచ్ చేశారు. ఫస్ట్ లుక్ లో యుద్ధానికి సిద్ధమైన యోధురాలుగా గుర్రంపై శృతి హాసన్ లుక్ సినిమాపై అంచనాలను పెంచే విధంగా ఉంది. కానీ ఇది కేవలం ఆర్ట్ వర్క్ అంతే. కాకపోతే ఇప్పుడు టాపిక్ సినిమా మేకింగ్ కాదు, శృతి హాసన్ మార్కెట్ విలువ, ఆమె నటనా ప్రతిభ గురించి. ఇప్పటి వరకు కెరీర్ లో శృతి హాసన్ చేసిన గొప్ప పాత్రలైతే ఏమీ లేవు. బాగా ఎమోషన్ ఉన్న సినిమా అంటే అది ధనుష్ తో చేసిన 3. ఇంకా బాలీవుడ్ లో కూడా డి డే అనే సినిమాతో కాస్త తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే సినిమా మొత్తాన్ని తన నటనా కౌశల్యంతో మెప్పించింది ఇంతవరకు లేదు. ఇప్పుడు శృతి హాసన్ ఎదుర్కొంటున్న పెద్ద విమర్శ ఇదే. ఒక సాధారణ కమర్షియల్ హీరోయిన్ పై ఇంత నమ్మకంగా ఇంత భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ను చేయడానికి సిద్ధపడ్డ మేకర్స్ ధైర్యాన్ని గ్రేట్ అనాలి. ఈ ప్రాజెక్ట్ లోకి శృతి హాసన్ ను తీసుకురావడానికి ప్రధాన కారణం ఆమెకు తెలుగు, తమిళ, హిందీలో మార్కెట్ ఉండడమే అని అన్ని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. శృతి హాసన్ కూడా సంఘమిత్ర పాత్ర కోసం లండన్ వెళ్లి కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ లాంటివి నేర్చుకుంది. ఈ సినిమా ఆమె సినీ ప్రయాణంలో గొప్ప స్టేజ్ అనే చెప్పాలి. సంగీతం, డాన్స్, నటన ఇలా మల్టీ టాలెంటెడ్ అయిన శృతి ఇప్పుడు ఈ వీరోచిత సినిమాతో మరో అడుగు ముందుకు వేసిందని చెప్పొచ్చు. శృతి హాసన్ వచ్చిన ప్రతి అవకాశాన్ని బాగానే వాడుకుంది. ఇప్పుడు ఇటువంటి విమర్శలకు తన నటనతో ఎలా సమాధానం చెబుతుందో చూడాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.